మంచిగా ఉన్నారా? మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్ పేరు రంగమ్మ ముచ్చట్లు. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్, షేర్, కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకుంటే మనం ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అందుకు కాబట్టి మాకు సపోర్ట్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యమైనది. ఇలా చేస్తుంటే మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. కొత్త కొత్త వీడియోలు, కొత్త కొత్త కంటెంట్ పెట్టాలనిపిస్తుంది. ఓకే, నువ్వు చేస్తారు కదా లైక్లు? ఏంటి సురేఖ, మనం ఇంత మంచి మంచి కంటెంట్స్ లో వీడియో చేసినా మనకు మంచి మంచి లైక్లు అయితే రావట్లేదు. నాకు చాలా బాధ వేస్తుంది, చాలా దుఃఖం వేస్తుంది. ఎంత కష్టపడి చేస్తున్నాము. ఒక్కోసారి నెట్ పట్టుకోకుండా, టవర్ పట్టుకోకుండా ఎట్లా కష్టపడి మన కస్టమర్స్ కోసం, మన సబ్స్క్రైబర్ల కోసం చేస్తూ ఉన్నాము. కానీ నాకు చాలా బాధ వేస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దోస్తులు. అయ్యో అత్తమ్మ, మనం మంచి మంచి ఇలానే కంటెంట్ పెట్టుకుంటూ మంచి మంచి వీడియోస్ పెడుతుంటే చేస్తారు అత్తమ్మ, బాధపడకండి దోస్తులు. చేస్తారు కదా, చూడండి మన సబ్స్క్రైబ్ చేస్తారు చూడు. ఈ టిప్ చూస్తుండు, చాలా బాధపడుతుంది మా అత్తయ్య గారు. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో తొందరగా మీ దాకా రావాలంటే మీరు తప్పకుండా లైక్, షేర్ చేసేసుకుంటే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనండి, మరి బాయ్. వీడియోలోకి వెళ్దాం. సరే దోస్తులు, నా కోడలు చెప్తుంది కానీ నమ్మేస్తున్నా. ఇప్పుడు అది పని పాట ఉండదేమో, ఎప్పుడు ఇంటికి రావడు పోవుడే. ఏంది ఈరోజు ఈడు కూడా వచ్చిండు? ఏమి ప్లానింగ్ చేస్తారా ఏంది ఎక్కడికైనా పోవాలని? అమ్మ చూసి ఎన్ని రోజులు అయిపోయింది. దీనికేం పోయే కాలం వచ్చింది, ఇట్లా ఉరుకుతుంది. నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, ఎందుకు ఇంతలా ఉరుకుతుంది? ఆ బిడ్డ వచ్చిందని సంతోషంలో ఉప్పొంగిపోతున్నట్టుంది. బిడ్డ ఎన్ని రోజులైంది, నా కళ్ళల్లో కట్టేసినట్టున్నావే నువ్వు. ఉదయం కూడా ఎట్లా బాధేసింది. అవునా బిడ్డ, తినట్లేదు, చిక్కిపోయినా ఇట్లా అయిపోయినవే. నాకు చాలా బాధ అనిపిస్తుంది. నా కళ్ళలో కట్టేసినట్టున్నావు. అమ్మ అమ్మని పిలిచినట్టే అనిపిస్తుంది. నీ దాంట్లో కూడా ఉలిక్కి పడి లేస్తున్నానే. సరే సర్లే, ఇప్పటికైనా వచ్చినావు. ఏం తినలేదా ఏంటి? సర్లే సురేఖ ఏదన్నా చేసేసింది, చెప్తాను, తిందాంలే, కూర్చుందాం రాయే. బాగున్నారు కదా అందరూ, అల్లుడు గారు మీరు రా కూర్చుంది రండి. ఎన్నాళ్ళ ఇల్లు చూసి నేను అమ్మను మర్చిపోయినావా? ఫోన్ కూడా చేయట్లేదు, నేను చేసి ఎత్తట్లేదే. ఏమైనాదా నీ ఫోను? అదమ్మా బాధపడక వచ్చేసినా కదే, నా ఫోను ఉన్న కింద పడింది, చేతిలో నుంచి పడిపోయినది. రింగ్ అవుతుందేమో కానీ ఎవరి నెంబర్ వస్తుందేమో తెలియట్లేదు, అందుకే ఎత్తలేదమ్మా. సరే నేను వచ్చేసినా కదే, బాధపడకుంటా నువ్వు. అబ్బాయి తల్లి కూతుర్ల కన్నీటి భాగవతం చూడలేక చచ్చిపోయేలా ఉన్నా. ఇదంట బక్క అయిందంట, ఇది చెప్తుంది. ఏం తినలేదా బిడ్డ, బక్క అయిపోయినావంట. దీని ముఖం పాడుగాను. అది ఎంత బండగా అవుతుందని నేను అనుకుంటుంటే ఇంకా ఇది బక్క అవుతుంది. ఇంకా అనుకుంటుందేమో దానిలో దున్నులా అవ్వాలనుకుంటుందేమో. ఏంటండి ఇంతకు మళ్ళీ ఇంకో మాట అన్నది. ఇదంతా ఎన్నో రోజులైందంట ఈ తల్లిని మర్చిపోయిందంట. దీని ముఖము నిన్నొక్కరోజేమో రాలే అంతే. మొన్న రాలే, దానికన్నా ముందు రోజులు రాలే, రోజు వస్తూనే ఉంది. నిన్న ఒక్కరోజు తప్పక. దానికి ఎన్నాళ్ళైందంట. వీళ్ళ తల్లి కూతుర్లా భాగవతం అసలు చూడలేరు ఎవరైనా చూస్తే. దోస్తులు, అల్లుడు గారు బాగున్నారా? మంచిగా ఉన్నారా? నా కూతురు బాగా చూసుకుంటున్నట్టున్నారు, మంచిగా చూసుకోండి. బానే ఉన్నాను అత్తయ్య గారు. అయినా అల్లుడు గారు, మీరు అసలు మా ఇంటికి కూడా రావట్లే. ఏమి ఇష్టం లేదా మా ఇంటికి రావడం మీకేమైనా? అయ్యో, నాకు ఆఫీస్ వర్క్ అని చాలా పనులు ఉన్నాయి అత్తయ్య గారు. మళ్ళీ ఈరోజు కూడా రాననే చెప్పాను. మీ కూతురు బలవంతంగా తీసుకొని వచ్చింది, అందుకే ఇంకేం చేయలేక వచ్చాను. అయినా సురేఖ, ఈయనే తాటి స్తంభం లాగా ఈయనే ఇట్లానే నించొనున్నవే. మీ వదిన ఇంకా మీ అన్న వచ్చిర్రే, ఏమైనా పెట్టాలి అని ఏం లేదా? అట్లానే బాగా చూసుకుంటూ కూర్చున్నావు. ఏమైనా పట్టుకురాపు. సురేఖ, మొన్న అదేదో చేసినావు చూడే, అదేదో పెట్టి చేసి చక్కెరేసి మంచిగా చేసినావు. ఆ రోజు నేను బాగున్నాయి, ఇట్లాంటివి ఇంకా చెయ్యి అని చెప్పిన చూడు. దాని పేరు ఏదో ఉంది, ఆగు. అది అది జబ్లీ 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 తీసుకొని రాయే.
జబ్లీ కాదే, జలేబీయే. జలేబీని జబ్లీ కూడా అంటారా? నిన్ను చూసే నేర్చుకోవాలి ఎవరైనా. అమ్మ జబ్లీ ఏంటిది? జబ్లీ అనేది ఏమైనా కొత్త పదార్థమా? ఏమైనా రెస్టారెంట్లలో దొరుకుతుందా చెప్పు, మేము ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకుంటాము రెస్టారెంట్కి వెళ్ళి. అదేనే వెన్న పూసలా బాగా నోట్లో వేసుకోదా అని కరిగిపోతాయి చూడే, అదే జబ్లీ అంటే. అయినా బిడ్డ, అసలు నువ్వెందుకు రెస్టారెంట్లలో వాటికి వీటికి వెళ్ళి తీసుకోవడము? ఈడ మీ సురేఖ ఉంది కదా, సురేఖ చేస్తుందిలే. సురేఖ వదిన చేస్తుంది అని. ఏమే సురేఖ, చేస్తావు కదా నా బిడ్డకు తినాలనంట జబ్లీ, నువ్వు చేస్తావు కదా నువ్వు. అమ్మ నువ్వు వెన్న పూసలో కరిగిపోతుంది అన్నావు కదా, అయితే అది పీచ్ మిఠాయా అమ్మ? ఏ కాదే, గుండ్రంగా ఇంకా రకరకాల ఆకారాలలో ఉంటుంది. ఇంకా మీ చిన్నప్పుడు మీ అన్న వాళ్ళు, నువ్వు, నేను, మీ నాన్న అందరం కలిసి వెళ్ళి పొట్లాలు కట్టించుకొని ఇంటికి వచ్చి బాగా తినేవాళ్ళం చూడు, అవి జబ్లీలు అంటే. షయ్యో అది జలేబీ అమ్మ, జబ్లీ గిబ్లీ ఏం కాదు, అది జిలేబీ. అదే జిలేబియో జలేబియో ఏదో ఒకటి. చేస్తారులే మీ సురేఖ వదిన. నేను చేసుకుంటూనే కూర్చుంటుంది మీకు. నాకు పని పాట ఏం లేదన్నట్టు మీకు చేసుకుంటూ కూర్చుంటే తెల్లారినట్టే. ఎప్పుడు నాకే పనులు అప్పగిస్తారు ఏందో. ఊరికే ఇంకా మీ ఇంటికి వచ్చినట్లేదు, నరకానికి వచ్చినట్టుంది. సరే సర్లే సురేఖ, నువ్వు వెళ్ళి తీసుకొని రాపో ఆ జబ్లీ. షో ఇది ఎట్లుందంటే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నట్టు. ఎంత చెప్పినా సరే మళ్ళా జబ్లీ 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 అనుకుంటూ కూర్చుంటుంది. జలేబీ జిలేబీ అనొచ్చు కదా, ఎప్పుడు ఆ జబ్లీ జబ్లీ. రానప్పుడు నోరు మూసుకొని ఉండాలి. దాన్ని నువ్వు తప్పుగా పలుకుతుంది. దానికి ఉన్న పేరు రెస్పెక్ట్ తనం కూడా పోగొడుతుంది. అదిగో అమ్మ రాధావతి వచ్చింది. అదిగో ఇప్పుడే ఆవలింత ఎంచుకుంటూ చిన్నగా వస్తుంది చూడమ్మా. అయితే ఆవలించుకుంటారా అని ఎట్లా మరి మనకెందుకు? అట్లా కాదమ్మా, ఇప్పుడు దాన్ని తిట్టు, ఎంత ఆలస్యంగా లేచిందని, పనులు ఏమి చేయదని, దాని గురించి తిట్టమ్మా దాన్ని. అది చెప్తే నువ్వు ఏదేదో మాట్లాడతావు. అవునే, ఇప్పుడు నా సత్తా చూపిస్తా చూడు. ఏమే రాదా, ఏమనుకుంటున్నావు? ఏంది ఇది అత్తగారిల్లు అనుకుంటున్నావా లేక మీ పుట్టిల్లు అనుకుంటున్నావా? నీ ఎప్పుడు నిద్రపోతున్నావు, ఎప్పుడు లేస్తుండవు? ఏదో పోనీ తెలుసుకుంటుందని ఇప్పుడు దాకా ఊరుకున్నా. ఎప్పుడు లేగాలి? ఏంది పిల్లలు ఉండరు, అందరు ఉండరు, లేయాలి, చేసుకోవాలి. ఇప్పుడు లేచి అనుకుంటే బ్రావులు ఇచ్చుకుంటా చేస్తున్నావు. ఏంటి నువ్వు ఇంట్లో లేచి పని చేసుకోవడం తెలియదా? పుట్టింట్లో లాగా ఇక్కడే నిద్రపోతుంటావు. అట్లా అయితే నా దగ్గర ఏం జరగదు. రంగమ్మ కుటుంబం అంటే కుటుంబం లాగే ఉండాలి. మరి ఏంది ఈ టైం వేస్తున్నావు నువ్వు? జై ఎప్పుడు వచ్చినావురా? బావా ఇప్పుడే వచ్చిన. సరే పద, బయట ఎక్కడైనా వెళ్ళి టీ తాగుకుంటూ బాగా మాట్లాడుకుందాం పద. సరే బావా పద. అయ్యో అత్తయ్య గారు, ఇప్పుడు ఏమన్నారని నాకు ఇందని మీకు తెలుసు కూడా. నాకు ఇట్లనే అలవాటు, నాకు కొంచెం ఆలస్యంగా లేవడం అలవాటు అని తెలిసి కూడా మళ్ళీ ఇదే మాట మాట్లాడతారు. ఏమోనమ్మా, ఇన్ని రోజులంటే ఊరుకున్నాక తెలిసినా ఇన్ని రోజులాగా ఊరుకోను. పోతుంది కూడా యారాలు తోడుకోవడలే కదా. తనేమనుకుంటుంది మీ అక్క సురేఖ, ఆ కోడలేమో బాగా బద్ధకంగా నిద్రపుచ్చేసి ఎప్పుడో లేపేస్తుంది, అంతా నాకే అప్ప చెప్పేస్తుంది అనుకుంటుంది కదా. ఏది ఇప్పుడు దాకా నేను అట్లా అరుస్తున్నా చేస్తుంది. ఎంతసేపు అని చేస్తుంది తను కూడా. ఇదంతా బద్ధకం వదిలే చేసేసుకోవాలా? నేనేమన్నా ఇట్లనే కదా అట్లనే కదా అట్లేదు. నీ భర్త బయటికి వెళ్తుంటాడు, ఆయన లేపాలి, ఆయన టీ ఇచ్చి చాయ్ ఇచ్చి పిల్లలకు లేచి చేసుకొని ఏదైనా టైం ఉంటే తర్వాత మధ్యాహ్నం పూట అట్లా కాసేపు వండుకోవాలి. కానీ నైట్ అల్లా సెల్లులు చూసుకుంటూ కూర్చోవడం ఎందుకు? ఇప్పుడు దాకా బద్దకించుకొని వేయడం ఎందుకు? ఇట్లా అయితే జరుగుతుందా? నాకు ఇట్లా చెప్పకపోయిందా మా పెళ్ళికి ముందు, లేకపోతే వద్దనుకుందరు మొదలే. సర్లే అత్తయ్య, ఇంకా నేను మీరు చెప్పినట్టు పనులను చేస్తూ మంచిగా లేస్తానులే అత్తయ్య, నన్ను క్షమించండి. చూసినావా బిడ్డ, దానికి నేనంటే ఎంత భయమో, అందుకే చూసినావా అది భయపడి క్షమించండి అత్తయ్యా అని అడుగుతుంది. చూసినావా తనకి నేనంటే ఎంత భయమో. భయమా బొందా, అంత సీన్ ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఓకే అని చెప్పేసి పంపిస్తావా? దాన్ని పంపించిన తర్వాత చూడు నిన్నేమనుకుంటుందో. అది ఇంకా సురేఖ వదిన ఏమనుకుంటారో నువ్వే చూద్దు పద. ముందైతే ఇప్పుడు దీన్ని పంపు, అప్పుడు ఏమనుకుంటో నువ్వే చూద్దు.
అంతేనా బిడ్డ? నిజమా? అంతేనే, నాకు ఆల్రెడీ తెలుసు వీళ్ళిద్దరి గురించి. వీళ్ళిద్దరికి బాగా దోస్తాను ఉంది కాబట్టి ఇద్దరు కలిసి ఎప్పుడు నేను తిట్టుకుంటూనే ఉంటాను, నిన్ను నన్ను. సరే సరేలే చూద్దాం. సరే సరే, ఎప్పటికైతే క్షమించిన వెళ్ళు. అక్క అక్క ఏంద్రా, ఏంది పిలుస్తున్నావు? అక్క అదేంటో నాకు అర్థం కాక, ఎప్పుడు అత్తయ్యకి ఎందుకు మన ఇద్దరి మీద అంత కోపం చిరాకు నాకు అర్థం కాక. అరే దానికి బలుపే, ఎప్పుడు కూతురు 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 అని దాన్ని చెప్పని చేసుకుంటూ కూర్చుంటుంది. ఎప్పుడు కోడలంటే పట్టింపు, అసలు ఇష్టం కూడా ఉండదు. ఎప్పుడు కూతురు 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 అని ఉంటుంది. సో దానికి మనం ఇష్టం ఉంటేనే కదా ముందు. చూసినావా అమ్మ ఏమని అనుకుంటురో నీ గురించి? చూస్తున్నా ఇంతనా నాకు బలుపా. అవునక్క, ఎప్పుడు దాని గోసు అస్సలు భరించలేను. కూతురు తప్పక ఇంకెవ్వరు ఇష్టమే ఉండరు దానికి. ఇందాక కూడా నన్ను అన్నదే, తాటి స్తంభంలో ఏం నించున్నావు కదా, మీ వదిన వాళ్ళు వచ్చిరు కదా, నువ్వు పని చేయవా, ఏం చేయవా, అది చేసుకురా ఇది చేసుకురా, ఏం పనులు చేయవా, వాళ్ళకు మర్యాదలు చేయవా, అది ఇది అని వాగింది నా దగ్గర. బిడ్డ ఏంది ఊరికే మళ్ళీ ఏం మాట్లాడుతారో విను అంటే ఊరికే బిడ్డ గుడ్డ అనుకుంటూ కూర్చుంటావు. అరే నాకు గ్యాస్ట్రిక్ వచ్చేలా ఉందే బిడ్డ. ఎట్లనే ఇప్పుడు మనమేమో వీళ్ళ ముచ్చట చూడ్డానికి వచ్చినాము. ఇప్పుడు నేను ముచ్చట మధ్యలో వెళ్ళిపోతే వీళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు కదా. ఇప్పుడు నేను గ్యాస్ట్రిక్ ఎట్లా వేసుకునేది? అరే ఇప్పుడు సౌండ్ వస్తే ప్రాబ్లం అవుతుంది కదే బిడ్డ. అయితే నువ్వు వెళ్ళమ్మా, నేను తినేసి వస్తాలే, నువ్వు పో. అరే బిడ్డ, నువ్వు ఒకరు తింటే నాకు ఎట్లా తృప్తి ఉంటుంది? నేను కూడా ఇంత నీతోనే పర్లేదు, గ్యాస్ట్రిక్ పోతే పోని, వాళ్ళు ఏమైనా ఎలుకనో బుల్కనో వచ్చిందిలే అనుకుంటారు, ఏం కాదు. కానీ నీ ఇష్టమే, ఇరికిస్తే మాత్రం నేను వదిలిపెట్టాను అస్సలు. నేను ఎందుకు ఇరికిస్తాను? గ్యాస్ట్రిక్ వస్తుంది, ఒక నిమిషం ఆగు. అమ్మ ఏం తిన్నావే? ఏంది ఒక్కటా రెండా కాదు, 4 పిచ్చలు పిచ్చినావు. ఏం తిన్నావు ఏంది? అరే నువ్వు నోరు మూసుకోయే. ఏదో ఒకటి పిచ్చులు ఎవరికైనా రావాల్సిందే, పోవాల్సిందే. అది మన కడుపులో ఎక్కువ రోజులు ఉండద్దు. అట్లా బయటికి పోతే మనం తుసుక్కొని అట్లా పిచ్చిపోగానే మనం మంచిగా ఏమైనా తినచ్చు మళ్ళీ. ఇలా అంటే అది అట్లనే ఉన్నది, అసలు తినను కూడా తినలేదు తిండి. సరే సర్లే, నువ్వు సైలెన్స్ ఉండు. వాళ్ళు ఏం మాట్లాడుతారో విందామంటే నువ్వు ఒకదానివి. అక్క అక్క ఏంది, ఏదో స్మెల్ వస్తుంది. అవునరా, నాకు కూడా ఏదో ఎలుక సచ్చిన కంపు వస్తుంది. నువ్వేమన్నా పిచ్చినావా? అయ్యో లేదక్క, నేనేం పెట్టలేదు. నువ్వేమైనా పెట్టావా? అసలు నేను కూడా పిచ్చలే. మరేమైనా ఎలుక చచ్చిపోయిందా ఏంది మన డ్రావర్స్ లో? చీ అక్క, చాలా కంపు కొడుతుంది. ఎలుక సచ్చిన కంపే ఉంటది. చూడక్క, ఏమైనా ఎక్కడ ఎలుక సచ్చిందో ఏందో. చీ చాలా కంపు కొడుతుంది. నాకు తెలిసి ఈ కంపు ఎట్లుందంటే అత్తయ్య గారి పిచ్చితో ఎట్లుంటుందో అట్లనే ఉంది ఈ కంపు కూడా. ఏం ఎలుక సచ్చిందో ఏందో, అత్తయ్య గారు లాంటి పిచ్చుల స్మెల్ ఇలానే వస్తుంది. ఏంటే నువ్వు బాగా పిచ్చల్ని ఇప్పుడు పసిగడుతున్నట్టున్నావు? అయ్యో కాదక్క, మొన్న ఒకసారి మా రూమ్ లోకి వచ్చి మరీ పిట్టేసిపోయింది. ఆ కంపు అస్సలు పోనే పోలేదు. అందుకే రూమ్ ఫ్రెషనర్ అవి ఇవి తెచ్చి కొడితే గానీ ఆ కంపు అస్సలు పోలే. లేదంటే చాలా కంపు కొడుతున్నది. నువ్వేమో రకరకాల వంటలు చేస్తూ ఉంటావు రోజు, నాదేమో తినుకుంటూ 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 బాగా పిట్టలు పోనిస్తూ ఉంటుంది. ఆ కంపుకు మనం ఎవ్వరం తట్టుకోలేము. ఇంకా పాపం మామయ్య గారు ఎట్లా తట్టుకుంటారో ఏందో, రోజు రాత్రి కూడా పిచ్చులు పిచ్చుతుండే ఏందో. పాపం నిద్ర లేకుండా ఉండింటాడు మామయ్య. అదే నాకు ఇంకో పిచ్చి వస్తుంది. నోరు మూసుకొని పో. వాళ్ళు నీ గురించే మాట్లాడుతున్నారు, వాళ్ళకి అనుమానమైనా రావచ్చు. నువ్వు పో ముందు. సరే పోతున్నా బిడ్డ. నువ్వైతే మంచిగా చూడు, అక్షరం ముక్కం కూడా పోకూడదు. అంతా నాకు క్లియర్గా చెప్పాలి వాళ్ళు ఏమేమి ముచ్చట్లాడుతుర్రు నా గురించి. సరేనా? నేను పోతున్నా. నువ్వు పోయే గంట సేపు ఇన్నాను అనుకో, ఆ చీరలోనే దొడ్డుకి ఏరుకుంటావు. పోతున్నా. అబ్బా దొడ్డికి పాడేతుంది, కానీ ఈ పాటలు పాడబుద్దవుతుందండి. సరే పాటలు పాడదు. దారి పొంటుండు దవ్వ దవ్వతుండు, దారిద్దునా ఒరిద్దునా, జోరి మీద తుండు కారు మీద తుండు, పోనిద్దనా ఏమోనిద్దనా నన్న నీలి రంగు చీరలోన సందమామ నీవే జాన, ఎట్ట నిన్ను అందుకోనే,
చిరకలో పడిపోతుందేమో ఉరుకుతా ముందైతే. అబ్బా మంచి పని చేసిన సురేఖ, పిజ్జా చేసి మంచి పని చేసినవి. నాకు పిజ్జా అంటే ఎక్కర్లేని అంత ఇష్టము. అబ్బా ఎంత బాగుంటుంది ఈ పిజ్జా. ఈ ఆలుగడ్డవి కూడా చేసినావు, మంచి పని చేసినావులే. ఈమెకు ఏం తెలియదేమో, అవంట ఆలుగడ్డలు అంటే పిజ్జా అంట, పిజ్జాని పట్టుకొని పిజ్జా పిజ్జా అనుకుంటూ కూర్చుంది. అవి ఆలుగడ్డలు అంట, ఫ్రెంచ్ ఫ్రైస్ని పట్టుకొని ఆలుగడ్డ ఆలుగడ్డ అని కూర్చుంది. నేను అక్కకు చెప్పిన, అందుకే ఇవన్నీ చెయ్యకక్క, మళ్ళీ ఏడ గ్యాస్ట్రిక్ ఏమైనా పడితే మళ్ళీ మనకే ఇబ్బంది అని. ఆయన అసలు ఇంచుకొని చేసింది, ఇప్పుడు కానీ గ్యాస్ట్రిక్ రావాలి, అంతే సంగతులు. అబ్బా అబ్బా చాలా బాగుంది పిజ్జా, ఎంత బాగా చేసినావు. అబ్బా ఈ ఆలుగడ్డ కూడా ఇప్పుడు తింటా మంచిగా. మమ్మీ నాకు మరి ఆలుగడ్డవి. వామో దీనిదేం తెలివో ఏందో. అబ్బా అదేమో దానికి తెలియక తెలివి లేదు కాబట్టి అదేమో అది ఆలుగడ్డవి అన్నది. ఇది కూడా దీనికి తెలియదా, ఇది కూడా ఆలుగడ్డవి అని అంటుంది. చదువుకున్నదే కదా ఇది, ఫ్రెంచ్ ఫ్రైస్ అని మంచిగా అనుకోవచ్చు కదా. లేదు ఇది కూడా పల్లెటూరు ముఖందేలే. ఈ ఇద్దరు కకృతి ముఖాలు, ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ డబ్బా కోసం ఇద్దరు కకృతిగా నాకు కావాలని చిన్నపిల్లలాగా గొడవడుతురు. అడిగితే ఇంకా ఉన్నాయి ఇస్తాం కదా, ఇప్పుడు ఒక డబ్బా కోసం ఎందుకు అంత గొడవ పడ్డాము. అదే ముందులే సురేఖ వదిన చేసిన తదిలే ఇంకా కొన్ని ఏమవుతుంది, అవి కూడా తిందమ్మా. అయితే ఎన్నో ఉంటాయి, ఇంకా కొన్ని ఉంటాయి, అవి కూడా తినేద్దాము. ఏముంది అత్తయ్య గారు, అది పిల్లల కోసం అత్తయ్య గారు. అరే నీకు ఈ ఆలుగడ్డ చేయడం వచ్చు కదా, తర్వాత చేసుకో. ఏమవుతుంది ఇప్పుడు మన ఇంటికి ఆడబిడ్డ వచ్చింది తెలుసు కదా, మరి అన్ని మర్యాదలు చేయాలి. ఇట్లా పిల్లలకి అది ఇది అని చేయకూడదు. తీసుకొని రాపో ఆడబ్బా కూడా. అబ్బాయి ఎంత బాగుంది. అబ్బాయి ఆలుగడ్డవి ఇక తింటూనే ఉండాలని ఉంది. అట్లా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతున్నాయి. అబ్బా ఫ్రెంచ్ ఫ్రైస్ మాకు నాయనమ్మ. నీకేం లేవు ఆలుగడ్డవి, ఎందుకంటే మీ అత్త వచ్చింది, మీ అత్త తినొద్దా. నేను ఒక డబ్బా తిన్నా, మీ అత్త ఒకటి తిన్నది. ఇందాక పిజ్జా అయిపోయింది. ఏంది మీరు పిజ్జా కూడా తిన్నారా? ఇవి కడుపులా చెరువులా అంత ఎట్లా తినగలుగుతారు మీరు? రేనో మూసుకోరా, మా తిండికి దిష్టి పెడతావు మళ్ళా. అందుకేనేమో మాకు ఆరోగ్యాలు మంచిగా ఉండట్లేదు. ఎవరెవరో కలిసి దిష్టిలు పెడుతురు మా తిండికి. అబ్బా దిష్టి పెడుతుర్రంట, మరి మీరు తిండి తినే విధానం చూస్తే ఎవరైనా దిష్టి పెడతారు అంట. మళ్ళా అందరు కలిసి దిష్టి పెడుతుర్రంట. పో ఎవరు, నేను తర్వాత మా డాడీని అడిగి నేను కొనిపించుకుంటా, లేదా తాతని అడిగి కొనిపించుకుంటా. చిన్నపిల్లలకి తిండి పెట్టడానికి కూడా వీళ్ళకి కుదరట్లే, అంత కకృతి ముఖాలు అయిపోయారు వీళ్ళు. చీచి, తిండి కోసము చిన్నపిల్లల్ని కూడా తిట్టుకుంటుర్రు. అసలు ఈ తిండి పిచ్చి దయ్యము వీళ్ళకి ఎక్కడి నుంచి పట్టుకుందో ఏందో. తిండి 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 ఒక్కరోజు లేకపోతే చచ్చిపోయేలా చేస్తారు. ఒక్కరోజు కాదు, ఒక్క సెకండ్ కూడా ఉండలేరు తిండి లేకుండా. చూసిరు దోస్తులు, మన వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం చాలా కష్టపడుతున్నాం దోస్తులు. ప్లీజ్ మన రీచ్ అనుకున్నంత తీసుకొని రావాలని కోరుకుంటున్నాము. ప్లీజ్ సరే బాయ్.